మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు, ఏమండి ఈరోజు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్కి రాజీనామా చేసేసి జగ్గయ్యపేట నుంచి పోటీ చేస్తాను అవకాశం వస్తే అన్నారు. ఎందుకమ్మా ఎవరిని ఉద్ధరించడానికి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? మీరు మహిళా కమిషన్గా ఉన్నప్పుడు ఏ రోజన్నా ఒక్క మహిళని పట్టించుకున్న పాపాన పోయారు మీరు? ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మహిళలు చనిపోయారు, ఎంతమంది మహిళల జీవితాలు అస్తవ్యస్తమైనవి, ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేశారు? ఒక్క రోజన్నా మీరు వచ్చి ఏ ఒక్క మహిళన్న పలకరించారా? ఎంతోమంది మహిళల్ని ట్రాక్టర్తో తొక్కి చంపించారు. ఒక విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఒక మానసిక వికలాంగులైన మహిళల మీద 5 రోజులు అత్యాచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పలకరిస్తానికి వస్తే వచ్చి నానా హంగామా చేశారు. ఏ మహిళని మీరు పలకరించారు? మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఏ బాధ్యతగా ప్రవర్తించారు మీరు? ఈరోజు ఎవరిని ఉద్ధరించడానికని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేసేసి జగ్గయ్యపేటలో అవకాశం ఇస్తే పోటీ చేస్తారన్నారు. అంటే ఈ 5 సంవత్సరాలు మొత్తం మహిళా కమిషన్ చైర్పర్సన్గా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగారు. రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎన్ని రకాలుగా అత్యాచారాలు చేసినా, ఎన్ని రకాలుగా చంపేసినా కూడా పట్టించుకోలేదు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారిని ఏదో అన్నారని అప్పుడు నానా హంగామా చేసేసి నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ అని చెప్పేసి ఆ రోజు మీకు గుర్తొచ్చిందా మహిళా కమిషన్ చైర్పర్సన్ అని? ఈరోజు ఎవరిని ఉద్ధరించడానికి మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి? ఎవరిని ఉద్ధరించడానికి మీరు ఎమ్మెల్యే అవ్వాలి? మహిళలకి మహిళా కమిషన్ చైర్పర్సన్గా 5 సంవత్సరాల్లో ఒక్క మహిళకి న్యాయం చేయలేని నువ్వు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవరిని ఉద్ధరించాలి? నీకు అసలు ఇవ్వటమే వేస్ట్. మహిళా కమిషన్ చైర్పర్సన్ చాలా ఎక్కువ నీకు. ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వటం అనేది ఇంకా దరిద్రం మీకు. ఒక రకంగా చెప్పాలి దరిద్రం. దయచేసి మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసిన చాలు, నోరు మూసి ఇంట్లో కూర్చుంటే బెటర్.